హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. ఇలా కాకరకాయ ఫ్రైని అయితే నేను తక్కువ నూనె తీసేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేశానండి. చూడండి, పొడి పొడిగా మనకి కాకరకాయ అనేది, అవి చిన్న కాకరకాయలు అనమాట. చిన్న చిన్న కాకరకాయలు ఉంటాయి కదా, అవి తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అయితే కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఈ కర్రీ ఎలా చేయాలని చూసిద్దాం. అందుకోసం చిన్న కాకరకాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా తరుక్కున్నాను అనమాట. అదిగో ఆ సైజులో అన్ని కాకరకాయలు ఇదే విధంగా కట్ చేసేసుకున్నాను. స్మాల్ కాకరకాయలు అనమాట ఇవి. ఇందులోకి ఒక ఎల్లిపాయ గడ్డ తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇవి తీసేసుకొని ఇప్పుడు ముక్కుడు పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఆయిల్ చూడండి, చాలా అంటే చాలా తక్కువ తీసుకున్నాను. ఇలా తక్కువ తీసుకున్నా కూడా మనకి కాకరకాయలు అయితే చాలా బాగా ఫ్రై అయిపోతాయి. అందుకోసం జీలకర్ర అయితే వేసేసాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అలాగే పసుపు వేసుకుందాం. ఈ పసుపును కూడా బాగా వేసుకొని కలుపుకున్న తర్వాత కరివేపాకు అనేది బాగా ఫ్రై అవ్వాలి మనకి. చూడండి, ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి కాకరకాయ పీసెస్ని వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకొని అన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకునే విధానం వచ్చేసి, మనం ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అనేది ఎప్పుడైనా మూత పెట్టేసి మాత్రం అస్సలు ఫ్రై చేయకూడదు. మూత పెట్టేస్తే మనకి మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి చూడండి, మనకి ఫ్రై అనేది కూడా బాగానే అవుతుంది. మీరు ఆయిల్లో వేసి చాలా ఆయిల్ వేస్ట్ చేయడం కంటే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఎల్లిపాయ తీసుకొని కచ్చపచ్చగా దంచేసుకున్నాను. ఈ కాకరకాయలు మీడియంగా అదిగో ఆ విధంగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అనేది పక్కకు అనుకొని ఇందులోనే ఎల్లిపాయలు వేసేసుకోవాలి. ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఈ కాకరకాయ కర్రీ అనేది మీకు కనబడుతున్నాలి వీడియోలో. చూడండి, వీడియో చూపిస్తున్న విధంగా ఫ్రై అనేది చాలా బాగా చేసేసుకోవచ్చు మనం. ఫస్ట్లో ఆయిల్ లేదు కదా, ఈ కాకరకాయలు ఫ్రై అయ్యే కొద్దీ ఆయిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఎల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎల్లిపాయలు అనేది మనం స్టార్టింగ్లో వేస్తే మాడిపోతాయి కాబట్టి ఎండింగ్లోనే ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఇంకొంచెం సేపు మనం ఫ్రై చేసుకుంటే కాకరకాయ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకొని కాకరకాయని అయితే అందరూ తినేసేయండి. ఇందులోకి సాల్ట్ని తగినంత చూసుకొని వేసేసుకోవాలి. కారం క్వాంటిటీని బట్టి సాల్ట్ అయితే యూజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇది కూడా ఫ్రై చేసేస్తున్నాను. మొత్తం ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. మూత లేకుండానే ఈ ఫ్రై అనేది మనం పర్ఫెక్ట్గా చేసేసుకోవాలి. చూడండి, మనం గంట తీసుకొని పైకి లేపుకుంటూ వేస్తుంటే ఒక్కొక్క పీస్ అనేది బయటికి పడుతుంది కదా, ఆ విధంగా ఫ్రై అయిపోతే మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే బాగా ఉడికేసింది, ఫ్రై అయింది. అలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అలా కలర్ వచ్చేస్తే ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం. తగినంత చూసుకొని కారం క్వాంటిటీని బట్టి వేసేసుకోండి. పీసెస్ అనేది తక్కువ ఉన్నాయి కాబట్టి నేను తక్కువగానే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఇంకొక 1 మినిట్ పాటు ఫ్రై చేసేసుకొని దించేసుకోవడమే. కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ఫ్రై చేస్తే మన కాకరకాయ అనేది చాలా ఇష్టపడుతూ తినేస్తారనమాట. ఈ చోటా కాకరకాయ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, కాకరకాయ అయితే మనకి ఎంతో బాగా పర్ఫెక్ట్గా పొడి పొడిగా చాలా బాగా ప్రిపేర్ అయిపోయింది. ఎప్పుడైనా ఆయిల్ తక్కువ ఉన్నా లేదనుకుంటే ఆయిల్ ఎక్కువగా వేస్ట్ చేయకూడదు అనుకున్నప్పుడు ఈ విధంగా కాకరకాయ ఫ్రైని చేసేయండి. మనకి మాడడం కూడా ఏ విధంగా ఉండదండి. ఇదిగో మనకి కర్రీ అయితే చాలా బాగా చాలా పర్ఫెక్ట్గా ఉడికేసింది. ఈ విధంగా పొడి పొడిగా కావాలనుకుంటే మీరు ఇదే టిప్స్తో ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.